అంజన్న దయతో గెలుపొందిన మా సర్పంచ్ సోదరులు సోదరులందరూ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగిత నందన గారికి ఇక వేదికపై ఉన్నటువంటి అధికారులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ మొన్న జరిగినటువంటి 29వ జరిగిన సంఘటనలో ఒకట మేము ఉదయం ప్రచారంలో ఉన్నాం అందరం ధర్మపురి ప్రాంతంలో నాకు ఫోన్ చేసిండు ఎమ్మెల్యే గారు మా కలెక్టర్ గారు ఫోన్ చేసినారు. ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి చిరు వ్యాపారిగా ఉంటూ కుటుంబాన్ని జీవనోపాధి చేస్తూ రేపు రాబోయే మేడారం సమ్మక్క జాతర ఉన్నదని చెప్పి అప్పు చేసి వారికి ఉన్నటువంటి వ్యాపార పరంగా ఉన్నటువంటి సామాగ్రి తెచ్చుకొని అందులో పెట్టుకుంటే లక్షలాది రూపాయల యొక్క అప్పు చేసి షాపుల హోల్సేల్ షాపుల దగ్గర తిరిగి కడతామని చెప్పి తీసుకొచ్చి ఆ చిరు వ్యాపారస్తుల యొక్క షాపులు మొత్తం దగ్ధమైపోయింది. బూడిద తప్ప ఏం లేదు. మరి అనుకున్నటువంటి దృష్టంగా జరిగిందని చెప్పిన వెంటనే మరి నేను బయలుదేరి వచ్చినాను. అదేవిధంగా పెద్ద జీవన్ రెడ్డి గారు మరి ఈ ప్రజాపాలన లోపల గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట మీరు మార్పు కోరుకొని మమ్మల్ని ఆశీర్వదించి నన్ను కానీ మా సత్తన్నను మేడిపల్లి సత్తన్నను కానీ మీ దయతో మీ ఆశీర్వాదంతో మమ్మల్ని గెలుపొందించినారు. మన ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభుత్వం అండగా ఉండాలి. మన దానిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట జరిగిన సంఘటన వెంటనే మన జిల్లా మంత్రిగా ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేయడం జరిగింది. మా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా రెవెన్యూ అధికారులు పీడీడీఆర్డే జిల్లా అధికారులు మొత్తం కూడా మన కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు ఎంత సామాగ్రి కాలిపోయింది, ఎవరెవరికి ఎంత నష్టం జరిగింది అంచనాలు తయారు చేసి తక్షణమే సాయంత్రం గల ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక సమర్పించడం జరిగింది. ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ మీ అందరికీ తెలుసు, మా మీడియా మిత్రులంతా కూడా చాలా సంవత్సరాలకి వ్యక్తిగతంగా మా మిత్రులు ఇక్కడ ఉన్న మిత్రులంతా ఏ ప్రాంతంలో అనుకోకుండా కరెంట్ షాక్ కానీ అగ్ని ప్రమాదాలకు కానీ నష్టపరిహారం ఇవ్వడం కష్టం. ప్రభుత్వ పరంగా నిబంధనలు అడ్డం వస్తాయి. నేను ఒక మాట మాట్లాడినాను ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు, సార్ జిల్లా మంత్రి గారు నేనున్నాను, వాళ్ళంతా చిరు వ్యాపారులకు నేను శాసనసభ్యులం మేము మాట ఇచ్చాం. జీవన్ రెడ్డి పెద్ద ఆయన వచ్చాడు, వాళ్ళని ఆదుకుంటామని చెప్పి మాట ఇచ్చినాం. సార్ ఏదైతే అది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఎంతోమంది సహాయం చేస్తున్నారు. మా ప్రాంతానికి సంబంధించిన మా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మా చిరు వ్యాపారం కూడా సహాయం చేయాలని చెప్పేసి నివేదికకి వచ్చినాక వారికి చెప్పి, అదేవిధంగా మా ఓయిటీ సీఎం ఆఫీస్లో ఉంటారు వేముల శ్రీనివాస్ గారు, వారికి కూడా చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు సుమారు గౌరవ ముఖ్యమంత్రి నేరుగా చెక్ నా కార్యాలయం నేరుగా పంపించినారు వారు ఆఫీస్ నుంచి. మనకి ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? డిసెంబర్లో జరిగినాయి. 10 నెలల సమయం ఉన్నా కూడా ఇక నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రభుత్వానికి, ఆ ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి పాలకులు కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు జీవో ఇచ్చింటి, నీకు డిసెంబర్ ఎన్నికలు పోయేదాకా 10 నెలల సమయం ఉండే. 100 కోట్ల కనీసం 1 కోటి రూపాయలైనా లేదు, 1 రూపాయి అన్నా విడుదల చేసిందా గత ప్రభుత్వం అని అడుగుతున్నా. ఇలా కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళని చూస్తే నాకు నవ్వొస్తుందా, అసలు వాళ్ళని చూస్తే చాలా అనిపిస్తుంది. ఏదో టెంపుల్ ఫండ్స్ తోటి అక్కడ ఒక శిలాపలకం ఇప్పుడు ఒక శిలాపలకం వేసి ఇక మేము చేసినాం 2014 నుంచి 23 నిజంగా సిగ్గుండాలని మాట్లాడతాను. ఆ టెంపుల్ ఫండ్స్ 20 కోట్లు ఉంటే దానికి 1 లక్షలు 2 లక్షలు తీసి పెట్టచ్చు. నేను అడిగింది ఏంది, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరిచ్చిన జీవోలా 100 కోట్లకు సంబంధించి జీవోలా 1 రూపాయి ఇచ్చే కరీంనగర్లో చెప్పిన ఇదే మన మీడియా మిత్రులను, ఆ 100 కోట్ల జీవోలా 1 రూపాయి అయినా మీరు నిజంగా విడుదల చేస్తుంటే నేను రాజకీయంగా సన్యాసం తీసుకుంటున్నా, ఇంకోసారి చొప్పదిలో రాజకీయం ఏం చెప్పిన అది మర్చిపోయి ఇక మీరు గిడ శిలాపలకం వేసినాం, ఆడొక శిలాపలకం వేసినాం. నేను అడిగింది ఎందుకు మీరు చెప్తుంది, అసలు నిజంగా మీకు ఏమైనా తలకాయ పనిచేస్తుందా లేదా? తలకాయ పని చెప్పి చూసుకోకూడదు. 100 కోట్ల జీవోలో 100 రూపాయలైనా 1 రూపాయలైనా మీరు కేటాయించారని అడుగుతున్నా. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది. కొండగట్టు పైన ఖచ్చితంగా మేము డెవలప్మెంట్ చేసి తీరుతాం. మా మంత్రి గారు మాకు పూర్తిగా మద్దతు ఉన్నారు.
మా మిగతా మంత్రులు కూడా శ్రీధర్ బాబు గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని డెవలప్ చేయాలి. ఈ రాష్ట్రంలోనే దీని ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలన్న సంకల్పం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా వారి ఇక్కడ దర్శనం వచ్చినప్పుడు నేను ఒక చెప్పిన ఇక్కడ నిజంగా ఉండడానికి వసతి దగ్గర లేదు. వారు కూడా చాలా పెద్ద మనసు చేసుకొని ఈ రాష్ట్రం కాకపోయినప్పటికీ కూడా 36 కోట్ల విడుదల చేసింది. మళ్ళీ అంతేకాదు మేము లచ్చన్ ఇద్దరం కలిసి ఈ గిరి ప్రదక్షిణ కొత్తగా అవుతుంది గత సంవత్సరం నుంచి, దీనికి కూడా మీరు ఏమైనా కొంత సాయం చేయాలని పవన్ కళ్యాణ్ గారిని కోరగానే వాళ్ళు అమరావతి వెళ్ళిన మరునాడే నాకు ఫోన్ చేస్తే ఆ గిరి ప్రదర్శన కూడా ఎంత అమౌంట్ ఉందో మీరు కలెక్టర్ ద్వారా మీరు మొత్తం ఎస్టిమేషన్ అయ్యింది, దానికి కూడా మనం ప్రయత్నం చేద్దామని చెప్పింది. ఇటు మన ముఖ్యమంత్రి గారు తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు కొండగట్టు డెవలప్మెంట్ కోసం. అదేవిధంగా టీటీడీ మీద పవన్ కళ్యాణ్ గారు కూడా మనకి ఇక్కడ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను వారికి కూడా మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారికి అటు పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మరొకసారి మీ అందరికీ మీ బిడ్డగా మీ సోదరుని చెప్తున్నా, మీరు యథాస్థానం వచ్చేంత వరకు ఈ కొండగట్టు షాపులు మళ్ళీ తిరిగి తెచ్చుకునేంత వరకు కూడా తరఫున మేము అండగా ఉంటామని చెప్తూ, ఇది నిజంగా జరగకూడనటువంటి సంఘటన జరిగింది, కానీ మీరంతా ధైర్యంగా ఉండండి, మీకు అన్ని రకాలుగా సహకరించడానికి ప్రభుత్వం ఉందని చెప్తూ ముత్యం శంకర్ భక్తిం సీన్ అని అందరూ ఫోన్ చేసి పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది, దాదాపు 20-30 షాపులు కాలిపోతున్నాయి, మేమందరం కూడా ఎంత ప్రయత్నం చేసినా మేమందరం కూడా నీళ్లు తీసుకొచ్చి ఆర్పే ప్రయత్నం చేసినా కూడా జరగాల్సిన నష్టం జరిగింది. ఇది ఒక కొండగట్టు ప్రాంతంలోనే కాకుండా అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి కొండగట్టు అంజన్నను నమ్ముకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని నిజంగా సర్వం కోల్పోయిన పరిస్థితి. ఆ రోజు పొద్దున వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేయగానే వారు స్పందించారు, మంత్రి గారికి ఫోన్ చేయగానే ఉంటారే హైదరాబాద్ నుంచి వచ్చి వీళ్ళందరూ మన బిడ్డలు మన కుటుంబ సభ్యుల్లాగా మనం ఖచ్చితంగా వీళ్ళందరినీ ఆదుకోవాలి, తిరిగి యథాస్థానానికి తీసుకొచ్చేంత వరకు మనం ఈ కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పి వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం ఇవ్వడం, ముఖ్యమంత్రి కార్యాలయం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సంఘటన పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసి బాధితులకు మనం అండగా ఉందాం. కొండగట్టులో గతంలో కూడా 5-6 సంవత్సరాల కింద బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఆనాడు ప్రభుత్వం పెద్దగా స్పందించలే, ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి గారు రావాల్సి ఉండే కానీ రాలేనటువంటి సందర్భం. కానీ ఈ కుటుంబాలకు మనం ఖచ్చితంగా అండగా ఉండాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబాన్ని మళ్ళీ యథాస్థానం తీసుకొచ్చే వరకు మనం అందరం కూడా వాళ్ళకి ఖచ్చితంగా అండగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పెషల్గా నిజంగా ఎక్కడ కూడా ప్రొవిజన్ లేనప్పటికీ కూడా మన మంత్రి గారు చొరవతోటి కలెక్టర్ గారి చొరవతోటి మేము నిత్యం ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఎప్పుడు హైదరాబాద్ పోయినా సెక్రటరియట్కి పోయినా ముఖ్యమంత్రి కార్యాలయం పోవాలి, కలవాలి, మా కొండగట్టు బాధితులను ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పగానే 2 రోజుల కింద స్పందించి 83,12,000 రూపాయల ఆర్థిక సాయం. అదేవిధంగా విద్యుత్ శాఖను కూడా అడిగినాం, మీరు కూడా కొంత కంపెన్సేషన్ ఇవ్వాలని అనగానే వాళ్ళకు 29 లక్షలు. తక్షణ సాయం మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా మీరు పాత్రికేయ రంగంలో ఉన్నారు. ఏదైనా చిన్న అగ్నిప్రమాదం జరిగితే ఏదైనా జరిగితే 2,000, 3,000, 5,000 వచ్చి ఇక చేతులు దులుపుకొని మళ్ళీ ఒకసారి ముఖం చూడే పరిస్థితి ఉండదు. కానీ మేము ఒక బాధ్యత తీసుకొని ఇవన్నీ మా కుటుంబాలు వీళ్ళందరినీ ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పి మనకి 29వ తారీఖున మనకి అగ్ని ప్రమాదం అనేది జరగడం జరిగింది. మనము నెక్స్ట్ ఇమీడియట్ గా కూడా ఇక్కడ మనం విజిట్ చేయడం జరిగింది. మనకి శాసనసభ్యులు కానీ మంత్రివర్యులు కానీ అందరికీ కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ రావడము మనం విజిట్ చేయడం కూడా జరిగింది. సో ఏమైతుంది, మనం ఇమీడియట్ గా కూడా గవర్నమెంట్ దీని ప్రకారం మనం 5,000 ఇవ్వాలి, బట్ ఇంకా ఎక్స్ట్రా కూడా ఇస్తే ఇక్కడ ఉన్న పరిస్థితి బాగాలేదని ఇంట్లో మనకు ఎక్స్ట్రా కూడా ఇవ్వడం జరిగింది. సో ఒక 6 లక్షల రూపాయలు అనేది మనకి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇమీడియట్ గా కాంపెన్సేషన్ అనేది ఫర్ ద ఇమీడియట్ అంటే నెక్స్ట్ 2-3 డేస్ పరంగా వాళ్ళు ఎక్కడ ఉండాలో ఎక్కడ పడుకోవాలో కూడా లేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్న దగ్గర ఉన్న మనం ఒక హాల్ ఒకటి మేనేజ్ చేసి అక్కడ ఫుడ్ ఒకటి చూసుకొని ఇమీడియట్ కాంపెన్సేషన్ అనేది మనం 6 lakhs అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఇమీడియట్ గా కూడా విత్ ఇన్ 1-2 days లో
ఒక్కొక్కరికి కూడా ఎంత డ్యామేజ్ అయింది అనేది మనం స్టేట్ గవర్నమెంట్ పంపించాల్సి ఉంటుంది. సో పంపించడానికి ఇక్కడ చూస్తే అక్కడ ఏం లేదు, అంతా కాలిపోయిన బూడిద మాత్రమే ఉంది. సో అప్పుడున్న దాని ప్రకారం అప్పుడున్న మనం టీమ్స్ వేసి అక్కడ ఉన్న మనుషులతో మాట్లాడిపించి అక్కడ ఎంక్వైరీ చేసి సుమారుగా మనము కాలిపోయిన బూడిదని చూసి మనం ఎంత అయింది డ్యామేజ్ అయింది అనేది మనం చెప్పడం కష్టం. కాకపోతే మన టీమ్స్ ఒకటి 2 సార్లు పంపించి మల్టిపుల్ మెంబర్స్ తో మాట్లాడిపించి సుమారుగా ఒక నెంబర్ కి మనము తీసుకొచ్చి ఆ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, ఎన్ని ఫ్యామిలీస్ మనకి అయ్యారు, ఎన్ని ఫ్యామిలీస్ కి ఫ్యామిలీకి ఎంత డ్యామేజ్ జరిగింది అనేది మనము ఎస్టిమేషన్స్ అనేది మనం తీసుకొని రావడం జరిగింది. అయిన తర్వాత మనం స్టేట్ గవర్నమెంట్ కి రాసి తర్వాత విత్ హెల్ప్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఇమీడియట్ గా కూడా స్టేట్ లెవెల్ కూడా ఫాలో అప్ చేయడం వల్ల మనకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సుమారుగా 83 లక్షలు అనేది శాంక్షన్ అయి చెక్ రావడం జరిగింది. అలాగే డిజాస్టర్ నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిజాస్టర్ ఫండ్ నుంచి సుమారుగా ఇంకొక 29 లక్షలు అనేది మనకి అది కూడా శాంక్షన్ అయ్యి చెక్స్ కూడా రావడం జరిగింది. సుమారుగా ఇప్పటిదాకా కూడా మనం 38 ఫ్యామిలీస్ ఇనిషియల్లీ మాకు దృష్టికి వచ్చి మేము తీసుకున్న డేటా 32 ఫ్యామిలీస్, తర్వాత లాస్ట్ మినిట్ లో చుట్టుపక్కల ఉన్న మా ఇంట్లో ఫ్రిడ్జ్ టీవీ కాలిపోయి పోవడం వల్ల అని చెప్పి యాడ్ అయిన ఒక 5 ఫ్యామిలీస్ కలుపుకొని 38 ఫ్యామిలీస్ కూడా ఇప్పటిదాకా 1,20,00,000 దాకా అనేది మనం డిమాండ్ ఇమీడియట్ గా రిలీఫ్ ఇవ్వబోతా ఉన్నాం. ఇది కాకుండా మనం ఇమీడియట్ గా కూడా నెక్స్ట్ 2-3 రోజుల్లోనే మనం మీటింగ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. మనకి గవర్నమెంట్ లెవెల్లో మనకి స్త్రీనిధి లోన్స్ కానీ, లేకపోతే మహిళా శక్తి లోన్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న వ్యాపారులు కాబట్టి ముద్రా లోన్స్ కానీ ఇప్పించుకోవడానికి కూడా మనం ఇమీడియట్ గా కూడా 2-3 దఫాలుగా కూడా వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మాకు ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు కూడా మాకు కొద్దిగా టైం కావాలి, ఇప్పుడే మేము డిజాస్టర్ లో ఉన్నాము అని చెప్పి మేము అప్లికేషన్ కూడా తీసుకొని పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా మీరు లోన్ పెట్టుకోవాలంటే మీ అప్లికేషన్ మా దగ్గరే ఉన్నాయి, మా ఎల్డిఎం కూడా ఉన్నారు, ఇక్కడే కూడా ఉంటారు. సో ఈ ఇచ్చిన ఈ కాంపెన్సేషన్ అమౌంట్ తో పాటు మీరు ఇప్పటికి కూడా లోన్లు అర్హులందరూ ఉన్నారు కాబట్టి ముద్రా లోన్ కానీ, స్త్రీనిధి లోన్ కానీ, లేకపోతే ఈ మన మహిళా సంఘాల లోన్లు కూడా ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. ఒక 5 అప్లికెంట్స్ ఇంట్రెస్ట్ చూపించడంతో ఇప్పుడే మనం స్టేజ్ మీదే ఒక 10 లక్షల రూపాయలు, అంటే 5కి సుమారుగా 2 లక్షల రూపాయలు, ఇంకొక 10 లక్షల రూపాయలు కూడా మనము మహిళా శక్తి లోన్లు కూడా శాంక్షన్ ఇమీడియట్ చేస్తున్నాము. అవి కూడా ఇప్పుడే మేము డిస్ట్రిబ్యూట్ చేసుకుంటా ఉన్నాం. సో ఇప్పుడు మీరు ఎవరైతే 38 మంది ఫ్యామిలీస్ బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అమౌంట్ తో ఇంకా అవసరమైతే లోన్స్ మేము సపోర్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. తీసుకొని మళ్ళీ ఇమీడియట్ గా స్టార్ట్ చేసి మళ్ళీ మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.